జనాభా ప్రాతిపదికన కాపు, తెల్లగ, బలిజ, ఒంటరి కులాల వారికి విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో తగిన హక్కులు, వాటా కల్పించాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి కేఆర్పీఎస్ డిమాండ్ చేసింది. వార్డు మెంబర్ల నుండి ఎంపీల వరకు మరియు నామినేటెడ్ పోస్టుల్లో కాపు సామాజిక వర్గానికి దక్కిన ప్రాధాన్యతపై గతంలో టీటీడీ చైర్మన్ పదవులతో సహా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తణుకులో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సు చారిత్రాత్మకమని, భవిష్యత్తులో పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతామని కేఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన 2 రోజుల కాపుగలం సదస్సు ఒక చారిత్రాత్మకమైన దాన్ని కూడా ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ ప్రకటించారు. తణుకులోని కాపు కళ్యాణ వేదికలో జరిగిన 2 రోజుల కాపుగలం సదస్సులో ఆయన పాల్గొని అధ్యక్షత వహించడం జరిగింది. ఈ సందర్భంగా రావి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యంగా తమ సదస్సు రాజకీయాలకు అతీతమని, ఇతర పార్టీలకు కూడా వ్యతిరేకమని, వ్యక్తిగత లేదా రాజకీయ ఎజెండాలు కూడా తమకు లేవని కూడా రావి శ్రీనివాస్ అయితే ప్రకటించడం జరిగింది. తాము ఎన్నికల్లో ఇచ్చిన కూటమి పార్టీలను తమ డిమాండ్ల సాధనకు సంబంధించి మాత్రమే అడుగుతున్నామని, తమ డిమాండ్లన్నీ కూడా న్యాయబద్ధమైనవని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటిస్తూ అనేక అంశాలను, విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, రాజకీయ కావచ్చు, మరోవైపు నామినేటెడ్ పదవుల విషయమై కూడా రావి శ్రీనివాస్ అయితే సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటిని కూడా తాము ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని న్యాయబద్ధంగానే అడుగుతున్నామని, ఇందులో తమ స్వార్థం ఏమీ లేదని కూడా స్పష్టం చేశారు. ఎన్నికల్లో లిఖితపూర్వకంగా ముఖ్యంగా మా సామాజిక స్వత్వం మాధ్యమాల ద్వారా చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన అంశాలను మాత్రమే తాము ప్రత్యేకంగా ప్రకటిస్తున్నామని కూడా ఆయన తెలియజేయడం అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాము మరిన్ని అణచివేతకు కావచ్చు, అవమానాలు కానీ గురయ్యే పరిస్థితి అయితే ఇక ముందు ఉండబోదని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా రిజర్వేషన్కు సంబంధించి అటు ఈడబ్ల్యూఎస్ కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం ద్వారా, పార్లమెంటు చట్ట సవరణ ద్వారా కావచ్చు, అటు 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి కావచ్చు, ముఖ్యంగా గత కొన్ని దశాబ్దాలుగా బీసీల్లో కాపుల్ని చేర్చే, పునరుద్ధరించే రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించడం అయితే జరిగింది. అనేక ఇష్యూలలో కాపులు అన్యాయాలకు, అణచివేతకు గురవుతున్న విషయాన్ని కూడా రావి శ్రీనివాస్ ప్రస్తావించడం అయితే జరిగింది. ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తణుకు కాపుగలం సదస్సు ఒక దీర్ఘకాలిక ప్రణాళికకు కార్యాచరణకు తీస్తుంది అనడంలో సందేహం లేదని కూడా రావి శ్రీనివాస్ ప్రకటించారు. రాష్ట్రాలకి డెలిబరేట్గా పవర్స్ ఇచ్చేస్తూ ఏ రాష్ట్రం ఏ రిజర్వేషన్స్ అమలు చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇష్టమని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి సంపూర్ణ అధికారాలు ఇచ్చేస్తుంది. ఈ రిజర్వేషన్ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం. ఇక్కడ పెద్దలు అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ దానగౌడ్ గారు ఒకసారి అన్నట్టు సార్ 34% బీసీలకి రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో ఇస్తే ఖచ్చితంగా 50% దాటి ముందుకెళ్తామని చెప్పి ఇవాళ కూటమి ప్రభుత్వం విధానపరంగా ముందుకెళ్తా ఉంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ నియామకం చేసింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటంటే, గత ప్రభుత్వం 50%కి పరిమితం అయిపోయి కేసీఆర్ గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ 2 ప్రభుత్వాలు కూడా 50%కి పరిమితం అయిపోయి మాత్రమే వాళ్ళు రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మేము బీసీలకి 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి వాళ్ళు కూటమి ఎజెండాలో పెట్టి, మేనిఫెస్టోలో పెట్టి ముందుకు రావడం జరిగింది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ నియామకం చేసి వెళ్తున్నటువంటి తరుణంలో మనం కేఆర్పీఎస్ తరఫున అడిగేది ఏంటంటే, బీసీ మాకు ఈ యొక్క పేపరు ఆ ఎజెండా మేరకు మాత్రమే మాట్లాడాలని సభాముఖంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరో కూడా వ్యక్తిగత ఎజెండాలతో కానీ ఇతరత్రా కానీ దయచేసి ప్రస్తావించవద్దు.
మాట్లాడేటప్పుడు ప్రతి వారు కూడా మరి పార్లమెంటరీ భాషనే వాడుతూ విమర్శ ఏదైనా ఉంటే సద్విమర్శ మాత్రమే చేయాలి. అదేవిధంగా ఏదో ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ టార్గెట్ చేసినట్టుగా దయచేసి ఎవరు మాట్లాడొద్దు. దయచేసి మీకు ఇచ్చినటువంటి ఎజెండా మేరకు ఆ ఎజెండాకు లోబడి మాత్రమే మాట్లాడాలని అందరినీ కూడా మరీ కోరుకుంటూ, మొట్టమొదటిగా బీసీ ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ శ్రీ జంగాల సింగరయ్య యాదవ్ గారు కేఆర్పిఎస్ ఎజెండాకు లోబడి వారి యొక్క మద్దతును తెలియజేస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీసీ ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జంగాల సింగరయ్య యాదవ్ గారిని, అదేవిధంగా బీసీ ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ దానగౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ న్యాయవాది సోదరి